నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతీకార సుంకాలపై మెత్తబడిన ట్రంప్. అదనపు టారిఫ్ల అమలు 90 రోజులు వాయిదా. భారత్ సహా 75 దేశాలకు ఊరట. చైనాపై మళ్లీ కన్నెర్ర చేసిన డొనాల్డ్ ట్రంప్. అదనపు సుంకాలు 125% పెంపు. 2 రోజుల వ్యవధిలో 70% పైగా వడ్డన. నేడు భారత్కు ముంబై ఉగ్రదాడి నిందితుడు రాణా. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో తరలింపు. పెద్ద దౌత్య విజయమన్న అమిత్ షా. ఏపీలో శాంతి భద్రతల విఘాతానికి జగన్ కుట్రలు. కేంద్రానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదు. సమగ్ర విచారణ జరిపించాలని అమిత్ షాకు విజ్ఞప్తి. మద్యం కేసు విచారణకు మూడోసారి కసిరెడ్డి డుమ్మా. తెర వెనుక కథ నడిపిస్తున్న ఐపీఎస్ అధికారి. సూత్రధారులు బయటపడకుండా పరారీ. బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదన్న కేంద్రం. ప్రైవేటు సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణకు సూచన. హైదరాబాద్లో సుప్రీంకోర్టు సాధికార కమిటీ. నేడు కంచె గచ్చిబౌలి భూముల పరిశీలన. విద్యార్థులు సహా సంబంధిత వర్గాలతో సమావేశాలు. అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ మార్కెట్లో కుదేలవుతున్న వేళ ప్రతీకార సుంకాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకడుగు వేశారు. పలు దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం చైనాకు వర్తించదని పేర్కొన్నారు. అంతేకాకుండా చైనా ఎగుమతులపై సుంకాలను 104 నుంచి 125% పెంచుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రతీకార సుంకాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. ఈ నెల 2న ప్రకటించిన ప్రతీకార సుంకాల్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చైనా మినహా మిగతా దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల్ని 90 రోజుల పాటు నిలిపేస్తున్నట్లు తెలిపారు. చైనా తప్ప మిగతా దేశాల వస్తువులపై 10% సుంకం కొనసాగుతుందని చెప్పారు. 75 కంటే ఎక్కువ దేశాలు తమతో వాణిజ్య చర్చలు జరపడంతో పాటు ఆయా దేశాలు ప్రతీకార సుంకాలు విధించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 10% సుంకం మాత్రం యథాతథమని చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకొస్తుందని ప్రకటించారు. అయితే చైనాతో మాత్రం వాణిజ్య యుద్ధం మరింత ఉధృతం చేశారు. ఒక్కరోజు వ్యవధిలోనే చైనాపై సుంకాల్ని భారీగా పెంచారు. చైనా వస్తువులపై దిగుమతి సుంకాల్ని 104% నుంచి 125%కి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. బుధవారం ఉదయం చైనా వస్తువులపై సుంకాల్ని 104%కి పెంచడంతో డ్రాగన్ ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా వస్తువులపై 84% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో 34% సుంకాల్ని ఉపసంహరించుకోవాలని కోరగా చైనా అంగీకరించలేదు. దీంతో చైనా వస్తువులపై సుంకాల్ని 104%కి పెంచిన ట్రంప్ అమెరికా వస్తువులపై సుంకాల్ని డ్రాగన్ 84%కి పెంచడంతో ఆయన మరింత తీవ్రంగా స్పందించారు. చైనా వస్తువులపై సుంకాల్ని 125%కి పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ EU కూడా ట్రంప్ చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కీలక ప్రకటన చేసింది. మార్చిలో EU నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలు విధించనున్నట్లు అమెరికా ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రతీకార సుంకాల ప్రతిపాదనకు EU సభ్యదేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఈ నెల 15 నుంచి ఈ సుంకాలు అమల్లోకొస్తాయని EU ప్రకటించింది. అయితే 20 బిలియన్ల యూరోలు లక్ష్యంగా సుంకాలు విధించినట్లు తెలిపింది. అమెరికాతో వాణిజ్యపరమైన సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే తమ ప్రాధాన్యమని తేల్చి చెప్పింది. అమెరికా ప్రతీకార సుంకాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనా భారత్తో దోస్తీకి తహతహలాడుతోంది. భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తెలిపారు. అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలకు మరింతగా పెంచుకుంటామన్నారు. పొరుగు దేశాలతో ముఖ్యంగా భారత్తో కలిసి ఉమ్మడి భవిష్యత్తే లక్ష్యంగా కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు జిన్పింగ్ పేర్కొన్నారు. బీజింగ్లో 2 రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి కేంద్ర కమిటీ సమావేశాల్లో భారత్తో సంబంధాలపై మాట్లాడారు. ఈ లక్ష్యంతోనే జిన్పింగ్ త్వరలోనే వియత్నాం, మలేషియా, కాంబోడియాలో పర్యటించే అవకాశం ఉంది. అమెరికా ప్రతీకార సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్, చైనా ఏకం కావాలని ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం కోరింది.
భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన బంగ్లాదేశ్కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్కు భూ సరిహద్దు రవాణా అనుమతిని రద్దు చేసింది. ఇటీవల చైనాలో పర్యటించిన బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా భూపరివేష్టితమై ఉన్నందున బంగాళాఖాతానికి తామే సంరక్షకులమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం భారత్ గుండా ఇతర దేశాలకు బంగ్లాదేశ్ సరుకులు ఎగుమతి చేయడానికి అనుమతించే ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుంది. 2020లో ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భారత్లోకి ఇప్పటికే ప్రవేశించిన కార్గో రవాణాకు అనుమతి ఉందని తెలిపింది. 2020 ఉత్తర్వుల ప్రకారం బంగ్లాదేశ్కు చెందిన ఎగుమతులు భారత్ మీదుగా భూ, జల, వాయు మార్గాల్లో నేపాల్, భూటాన్, మయన్మార్ వెళ్లడానికి అనుమతి ఉంది. ఇప్పుడు ఆ అనుమతిని రద్దు చేయడం వల్ల భారత్కు ప్రయోజనం చేకూరనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టెక్స్టైల్, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాల ఎగుమతిదారులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా నిర్బంధంలో ఉన్న ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు తహవూర్ రాణా మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత రాణాను తీహాడ్ జైలుకు తరలించే అవకాశాలున్నాయి. అత్యంత భద్రత కలిగిన బ్యారెక్లో ఉంచనున్నట్లు తీహాడ్ జైలు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్టు వెల్లడించాయి. రాణా అప్పగింతకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో అమెరికా ప్రభుత్వం భారత్కు అప్పగించింది. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాణా అప్పగింత ఒక పెద్ద దౌత్య విజయమని అమిత్ షా అన్నారు. తమ ప్రభుత్వ దౌత్య పరాక్రమానికి, న్యాయస్థానాలపై ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. రాణా రాకతో ముంబై దాడుల వెనుక పాక్ ప్రభుత్వ హస్తం బహిర్గతమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న జగన్ ప్రజాస్వామ్యానికి హానికరంగా మారారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. పర్యటనల పేరుతో ప్రజల్లో విద్వేషాలు సృష్టించాలని చూస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. వివేక హత్య కేసు నుంచి కోడికత్తి, రాళ్లదాడి వరకు అన్ని కుట్రలే అని లేఖలో ప్రస్తావించారు. జగన్ కుటిల రాజకీయాలపై సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో అమిత్ను కోరారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర పన్నుతున్నారని నరసరావుపేట ఎంపీ, లోక్సభలో టీడీపీ పక్షనేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. నిరాధార ప్రకటనలతో ప్రజల్లో విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి ఘటన నేపథ్యంలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎంపీ లేఖ రాశారు. అక్కడ భద్రతా వైఫల్యం జగన్ సృష్టించిన డ్రామా అని పేర్కొన్నారు. ఇతరులపై బురద చల్లటం ఆయన నైజమన్నారు. వైసీపీ అధినేత చేస్తున్న డ్రామాలు ఏపీ ప్రజలకు, యావత్ జాతికి తెలియాలని ఆయన తన అస్తిత్వం, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్రలపై అవసరమైతే విచారణ జరిపించాలని అమిత్ షాను కోరారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ చేసిన ఆర్థిక నేరాలకు సంబంధించి సీబీఐ 11 ఛార్జిషీట్లు దాఖలు చేసిందని, ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారని ఎంపీ గుర్తు చేశారు. మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ 9 కేసుల్లో అభియోగాలు నమోదు చేసిన విషయాన్ని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు చేయడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అని, 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేక హత్యను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఆ హత్యలో జగన్ డ్రామా ఆయన నేర రాజకీయాలకు మచ్చుతోన కాని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అదొకటే కాదు, విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి డ్రామా, 2024 ఎన్నికలకు ముందు రాళ్లదాడి డ్రామాను అలాగే రక్తి కట్టించారని తెలిపారు. జగన్కు ప్రజాస్వామ్యం, చట్టం, కోర్టులు అంటే గౌరవం లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు పోలీసుల్ని వాడుకున్నారని, అధికారం కోల్పోయాక వారిపైనే నిందలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ కుట్రల్ని అర్థం చేసుకున్న ప్రజలు ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా బుద్ధి చెప్పారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి జగన్ రాజకీయ పర్యటనలకు అడ్డంకులు సృష్టించడం లేదన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని జగన్ దుర్వినియోగం చేస్తున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. 2024 జూన్ నుంచి జగన్ పోలీస్ అధికారులను బెదిరించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 2025 జనవరి 13న డీఎస్పీ మురళీనాయక్ను, 2024 నవంబర్ 7న డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారుల్ని బహిరంగంగా హెచ్చరించారని గుర్తు చేశారు. 2024 జులై 22న అసెంబ్లీ గేట్ వద్ద పోలీసు అధికారితో దురుసు ప్రవర్తన, మార్చి 25న అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తకు వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఐ డీఎస్పీలతో సెల్యూట్ చేయిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఏప్రిల్ 8న పోలీసుల్ని బట్టలూడదీసి నిలబెడతానని జగన్ బెదిరించారని చెప్పారు.
పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అటు జగన్ వైఖరిపై మంత్రి కొల్లు రవీంద్ర కూడా మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణను ప్రభుత్వానికి ఆపాదించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనకు భద్రత కల్పించిన పోలీసులపై జగన్ నోరు పారేసుకోవడం దారుణమన్నారు. జగన్ మాటలు చూస్తుంటే ఆయనలో అభద్రతా భావం కనిపిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మీ ప్రభుత్వంలో 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకుల్ని పొట్టన పెట్టుకుంది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీ ఇంటి ముందు కూతవేట దూరంలో ఆడబిడ్డ మీద భర్త ముందే అఘాయిత్యం చేస్తే కనీసం పలకరిస్తానికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి వాళ్ళ శవరాజకీయాలు చేయడానికి బయలుదేరుతా ఉన్నాడు. ఇవాళ అతనికి రక్షణగా ఉన్నటువంటి పోలీసుల్ని బట్టలోడదీస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే నీ మీద క్రిమినల్ కేసు పెట్టాలా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి 3వ గైర్హాజరయ్యారు. సిట్ నోటీసులను ఏమాత్రం పట్టించుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు. వైసీపీ హయాంలో కీలక పోస్టులో పనిచేసిన ఐపీఎస్ అధికారి ఒకరు తెర వెనుక ఉండి కసిరెడ్డికి సాయం చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి సిట్ విచారణకు డుమ్మా కొట్టారు. వరుసగా 3వసారి సిట్ నోటీసులు బేఖాతరు చేస్తూ విచారణకు హాజరు కాకుండా పరారయ్యారు. ఇదే కేసులో గత నెల 28, 29 తేదీల్లో సిట్ వరుసగా 2 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించినా పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వంలో తాను ఐటీ రంగ సలహాదారుగా పనిచేశానని, మద్యం కేసులతో తనకు సంబంధం ఏమిటనే అడ్డగోలు వాదనను సిట్ అధికారులకు మెయిల్ ద్వారా పంపి విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో తనకు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇచ్చారో తెలపాలంటూ ఎదురు ప్రశ్నించారు. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఈ కేసులో జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కసిరెడ్డికి తగినంత సమయం ఇస్తూ ఈ నెల 9న విచారణకు రావాలని, ఈ నెల 5న మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు గైర్హాజరవడమేగాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. వైసీపీ హయాంలో అత్యంత కీలకమైన పోస్టు దక్కించుకున్న ఓ ఐపీఎస్ అధికారే కసిరెడ్డికి సాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ కీలక నేతలపై అక్రమ కేసుల నమోదు, అరెస్టుల్లో మాస్టర్ మైండ్గా ఆ అధికారే వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఆ అధికారి విజయవాడ దాటి వెళ్లకూడదన్న నిబంధనలు ఉన్నా సరే హైదరాబాద్లో మకాం వేసి ఈ పనుల్లోనే తలమునకలై ఉంటున్నారు. ఆయన సూచనలతోనే రాజకసిరెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం. జగన్ హయాంలో ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారి నుంచి ముడుపులు వసూలు చేయటం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే చూసుకునేవారని సిట్ దర్యాప్తులో తేలింది. ఆయన్ను ప్రశ్నిస్తే ఈ లంచాల సొమ్ము అంతిమంగా ఎవరికి చేరిందో బయటపడే అవకాశముంది. అందుకే కసిరెడ్డి సిట్ చేతికి చిక్కకుండా వైసీపీ పెద్దలు ఐపీఎస్ అధికారి అజ్ఞాతంలోకి పంపినట్లు సమాచారం. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని ఉక్కు శాఖ చెప్పినందున తెలంగాణ ప్రభుత్వమే ప్రైవేట్ సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకునే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఫిబ్రవరి 3న తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయం పేర్కొన్నారు. తాజాగా ఆ సమావేశం మినిట్స్ వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుపై కేంద్రం దృష్టి సారించింది. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలపై ఆరా తీసింది. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ జరిపిన భేటీలో హైదరాబాద్, విజయవాడ మధ్య NH-65ని 6 వరుసలుగా విస్తరించే అంశంపై చర్చించారు. DPR ప్రక్రియను ప్రారంభించామని, అదనంగా భూసేకరణ అవసరం లేదని కేంద్ర రహదారి, రవాణా శాఖ కార్యదర్శి తెలిపారు. హోంశాఖ కార్యదర్శి ఈ విస్తరణ పనుల్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్, అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే DPR రూపకల్పన చేపట్టాలని ఆదేశించారు. NH-163లో హైదరాబాద్ ORR, మన్నెగూడ సెక్షన్ను 4 వరుసలుగా విస్తరించే అంశంపై చర్చించారు. రాష్ట్రంలో రైలు అనుసంధాన సమస్య గురించి ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా ప్రస్తావించారు. ఒక్క వరంగల్కు మినహాయించి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు రైలు అనుసంధానం పెద్దగా లేదని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2139 కిలోమీటర్ల పొడవైన 10 ప్రాజెక్టులు వినియోగంలోకొచ్చాయని వెల్లడించారు. NTPC ఏర్పాటు చేయాల్సిన 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లలో ఇప్పటి వరకు 2800 మెగావాట్ల తొలిదశ ప్రాజెక్టు పూర్తయి ప్రారంభమైనట్లు తెలంగాణ అధికారులు చెప్పారు. 2వ దశగా 3800 మెగావాట్ల ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా తాము 800 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సుముఖత తెలిపామన్న అధికారులు PPAలపై NTPCతో కలిసి సంతకాలు చేయాల్సి ఉందని వివరించారు.
వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి 2,700 కోట్ల గ్రాంటు బకాయి ఉందని తెలంగాణ అధికారులు ప్రస్తావించగా దీన్ని నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లారని హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. 2014-15 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తెలంగాణ వాటా కింద ఏపీ నుంచి 495 కోట్లు రావాల్సి ఉందని సీఎస్ చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల వాటాను ఉమ్మడి సంస్థలపై ఇరు రాష్ట్రాలు పెట్టిన ఖర్చుల లెక్కల్ని త్వరగా తేల్చారని, కాక్కు లేఖ రాస్తానని గోవింద్ మోహన్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం అలైన్మెంట్ పూర్తవగా డీపీఆర్ 4 నెలల్లో పూర్తవుతుందని కేంద్ర రహదారి రవాణా శాఖ అధికారులు వివరించారు. విభజన అనంతరం తెలంగాణలో హైవేల విస్తరణ రెట్టింపైందని, హైదరాబాద్ శ్రీశైలం 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ పూర్తయిందని చెప్పారు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల ఆస్తులన్నీ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నిధులతోనే సృష్టించినందున వాటిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి స్పష్టం చేసింది. తమ లెక్కల ప్రకారం వాటి విలువ 21,000 కోట్లకు పైనే ఉందని, అందులో 14,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ ఇవాళ కంచె గచ్చిబౌలి భూములను పరిశీలించనుంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 16 లోపు పూర్తి నివేదిక సమర్పించడంతో పాటు ప్రమాణపత్రం దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదం నెలకొన్న 400 ఎకరాల భూముల పరిశీలనకు సిద్ధాంత్ దాస్ నేతృత్వంలో సిపి గోయల్, సునీల్ లిమాయో, జేఆర్ భట్ సభ్యులుగా సాధికార కమిటీని నియమించింది. ఈ కమిటీ ఉదయం 10 గంటల నుంచి గచ్చిబౌలి భూములతో పాటు హెచ్సియు క్షేత్రస్థాయి పరిశీలన చేయనుంది. ఈ పర్యటన తర్వాత కమిటీ సభ్యులు హెచ్సియు విద్యార్థులతో పాటు సిబ్బంది, ఉపకులపతి తదితరులను కలిసి వారి అభిప్రాయం తీసుకోనున్నారు. అనంతరం ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ సాధికార కమిటీ సమావేశం కానుంది. ప్రాంతీయ వలయ రహదారి దక్షిణ భాగం డీపీఆర్ తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థగా ఆర్వీ అసోసియేట్ను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. గతేడాది నవంబర్ 25న అంతర్జాతీయ విధానంలో టెండర్లు ఆహ్వానించగా ఒక్క సంస్థ కూడా పాల్గొనలేదు. రెండోసారి టెండర్లు పిలిస్తే 5 సంస్థలు పాల్గొన్నాయి. ఫిబ్రవరి 11న బెడ్లను తెరిచి కన్సల్టెన్సీ సంస్థగా ఆర్వీ అసోసియేట్స్ను ఎంపిక చేశారు. ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. దక్షిణ భాగం పనులకు కావాల్సిన డీపీఆర్ను ఆర్వీ అసోసియేట్స్ సిద్ధం చేయనుంది. దక్షిణ భాగం డీపీఆర్ను ఏడాదిన్నరలో సమర్పించాల్సి ఉంటుంది. అయితే 3 నెలల్లో దక్షిణ భాగం రూపురేఖలపై ఓ అంచనాకు రావడానికి ప్రాథమిక వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు సమాచారం. ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం పనులు కూడా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక నివేదిక సమర్పించి మరోసారి కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది. ఇంధన ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి బహిరంగ లేఖ రాశారు. ఇంధన ధరలు ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచిందని, భూటాన్, పాకిస్తాన్, శ్రీలంకలో కూడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు చౌకగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎల్పీజీ సిలిండర్ ధర 1,100 రూపాయలు దాటడం పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారిందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన పరిహాసంగా మారిందని కేటీఆర్ ఆక్షేపించారు. ఉజ్వల యోజన కింద సిలిండర్లు తీసుకున్న మహిళలు పెరిగిన గ్యాస్ ధరలతో మళ్లీ కట్టెలపై వంట చేస్తున్నారని దుయ్యబట్టారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ ప్రజలపై భారాన్ని పెంచడం దేనికి సంకేతమని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో నల్లాలకు మోటార్లు బిగించే వారిపై జలమండలి జరిమానా విధించనుంది. అలాంటి వారికి 5,000 జరిమానా, మోటార్ సీజ్ చేయడంతో పాటు నల్లా కనెక్షన్ రద్దు చేయనుంది. ఈ మేరకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. తక్కువ ప్రెషర్తో తాగునీరు సరఫరా అవుతున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమైన ఎండీ అశోక్ రెడ్డి తాగునీటి సరఫరాపై సమీక్షించారు. మోటార్ ఫ్రీ ట్యాప్ వాటర్ లక్ష్యంతో తాగునీటి సరఫరా సమయంలో తనిఖీలు చేయాలని లైన్మెన్లకు సూచించారు. నగరంలో భూగర్భ జలాలు అడుగంటడంతో కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉండటంతో తాగునీటి వృధాతో పాటు దుర్వినియోగాన్ని అరికట్టడంపై జలమండలి దృష్టి సారించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసులపై సమీక్షించింది. విచారణను సులభతరం చేసేందుకు త్వరలో నిర్దిష్ట నియమ నిబంధనలను రూపొందించనుంది. తర్వాత అధికారుల పర్యవేక్షణలో వర్క్ షాప్ నిర్వహించి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. సిట్ దర్యాప్తునకు సహాయపడేలా ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. బెట్టింగ్ యాప్ల కేసుల ఛేదనకు, న్యాయపరమైన సలహాలకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది.
అనకాపల్లి జిల్లా డిఎల్పురం వద్ద ఆర్సిలార్ మెట్టల్ నిప్పన్ కార్పొరేషన్ క్యాప్టివ్ పోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2.9 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్తో క్యాప్టివ్ పోర్టు ఏర్పాటుకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. రామిల్లిలోని భారత నౌకాదళం ప్రత్యామ్నాయ నౌకా స్థావరానికి ఎలాంటి అంతరాయం లేకుండా 3 నాటికల్ మైళ్ల బఫర్ జోన్ను ప్రకటిస్తూ నోటిఫికేషన్లు జారీ చేసింది. రాష్ట్ర మైనర్ పోర్టుల జాబితాలో డిఎల్పురం క్యాప్టివ్ పోర్టును చేరుస్తూ నోటిఫికేషన్లో పేర్కొంది. ఆర్సిలార్ మెట్టల్ నిప్పన్ స్టీల్ కార్పొరేషన్ 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంతో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనుందని ప్రభుత్వం తెలిపింది. 2 దశల్లో నిర్మించనున్న ఈ స్టీల్ పరిశ్రమకు బొగ్గు, కోకింగ్ కోల్, ముడి ఇనుము, ఐరన్ పెల్లెట్లు, డోలమైట్ లాంటి రవాణా రాకపోకల నేపథ్యంలో క్యాప్టివ్ పోర్టుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 2027 జూన్లోపు పూర్తి చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో 1,50,00,000తో నిర్మించిన పార్కును ఆయన ప్రారంభించారు. పార్కులో ప్రజలతో కలిసి వాకింగ్ చేసిన లోకేష్ పిల్లలను ఉయ్యాల ఊపి స్థానికులతో మాట్లాడారు. పార్కును రక్షించుకునే బాధ్యతను స్థానిక కమిటీ సభ్యులు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో దాదాపు 30కి పైగా పార్కులు, చెరువులను దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్టు లోకేష్ హామీ ఇచ్చారు. ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 58 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి అర్ధశతకం చేశాడు. సుదర్శన్ 82, జోస్ బట్లర్ 36, షారుఖ్ ఖాన్ 36 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో మహేష్ తీక్షణ, తుషార్ దేశ్ పాండే షెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. షిమ్రన్ హెట్మేయర్ 52, సంజు శాంసన్ 41, రియాన్ పరాగ్ 26 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో రాజస్థాన్కు ఓటమి తప్పలేదు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, రషీద్ ఖాన్, సాయి కిషోర్ చెరో 2 వికెట్లు తీశారు. సాయి సుదర్శన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.